దేవుని యొక్క కృపా మహేశ్వరుని బట్టి ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన యొక్క వాత్సల్యతను బట్టి ఈ రీతిగా ఆయన మనల్ని సంరక్షిస్తూ పోషిస్తూ మనకి జీవితాలలో ఆయన యొక్క మేలులను కుమ్మరిస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి ప్రాముఖ్యంగా నా యొక్క స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. ఆ రీతిగానే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను ఆరాధించుటకు, సేవించుటకు, స్తుతించుటకు చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క ప్రేమ ఉన్నతమైనది. మానవాళిగా ఈ లోకంలో మనలను సంరక్షిస్తూ మనకి జీవితాలను కాపాడుతూ మనందరికీ మేలైన రీతిలో ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి ప్రతి సందర్భంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గడిచిన వారము మనము దేవుని ప్రణాళికలో మానవుడు అన్న పాఠ్యాంశాన్ని ప్రారంభించుకున్నాం. దేవుని ప్రణాళికలో మానవుడు, దేవుని ప్రణాళిక ఏమై ఉన్నది, ఆ ప్రణాళికలో మానవుడిని ఏ రీతిగా ఉపయోగించుకుంటున్నాడు దేవుడు, ఆ ప్రణాళికలో యోగ్యమైన మానవుడు ఎలాగున దేవుని యొక్క ప్రణాళికకు ప్రతిస్పందించాడు అన్న విషయాలను మనం చూడడం జరిగింది. మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మనం చూసాం. ఏంటి దేవుని ప్రణాళిక? మానవులను గూర్చి లేదంటే నిత్యత్వాన్ని గూర్చి దేవుని ప్రణాళిక ఏంటి? విన్న పాఠంలోంచి చెప్పండి. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి విన్న పాఠాల్లోంచి నాకు అనవసరం, కానీ గడిచిన వారం విన్న పాఠంలోంచి మాత్రమే నాకు మీరు సమాధానం చెప్పండి. మానవుని బట్టి దేవుని ప్రణాళిక ఏమై ఉన్నది? ఏమై ఉన్నది? నిత్య జీవాన్ని అనుగ్రహించడం. గుర్తుపెట్టుకోండి, సమస్త మానవాళికి కూడా దేవుడు ఏది అనుగ్రహించడానికి నిశ్చయించాడు అని అంటే నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి నిశ్చయించాడు. అందుకనే కీర్తన గ్రంథం మనం చదువు 8వ కీర్తనలో దేవుని కంటే వాణిని ఎలాగ సృజించున్నాడంటే కొంచెము తక్కువ వాణిగా సృజించాడు. ఎలాగ సృజించాడు? దేవుని కంటే కొంచెము తక్కువ వాణిగానే సృజించాడు. అంటే దేవునికి ఎలాంటి ఉన్నతత్వం ఉన్నదో, దేవునికి ఎలాంటి మహిమ ఉన్నదో అలాంటి మహిమకరంగానే, అలాంటి పరిశుద్ధకరంగానే ఎవరు సృజించాడు అనంటే మానవుణ్ణి సృజించాడు. దేవునికి ఉన్నంత పరిశుద్ధతతోనే దేవుడు మానవుణ్ణి సృజించాడు. కానీ మానవుడు సొంత ఆలోచన ద్వారా, గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మానవుణ్ణి పాపిగా సృజించలేదు. దేవుడు మానవుణ్ణి పాపిగా పుట్టించలేదు. దేవుని ప్రణాళికలో మానవుణ్ణి అనుకున్నప్పుడు దేవుడు మానవుని గూర్చి యోగ్యమైన వాడిగానే ఎంచాడు, పరిశుద్ధుడిగానే ఎంచాడు, నీతిమంతుడిగానే ఎంచాడు. పాపిగా ఎంత మాత్రమును ఎంచలేదు. గుర్తుపెట్టుకోండి, పాపిగా దేవుడు మానవుణ్ణి సృజించాడు. చాలా మంది అంటూ ఉంటారు, దేవుడే సృజించాడు కదా, పాపిగా ఎందుకు సృజించాడు అని అంటారు. పాపిగా దేవుడు సృజించలేదు. నీవు ఎంచుకున్నట్లుగా, నీవు పోవునట్లుగా, నీవు నడుచుకున్నట్లుగా నీ ముందు ఆయన 2 మార్గములను ఉంచాడు అని మనం చదువుకున్నాం. ఒకటి జీవ మార్గము, ఒకటి నాశనకరమైన మార్గము. ఒకటి మేలైన మార్గము, ఒకటి కీడైన మార్గము. రెండింటినీ ఆయన నీ ముందు ఉంచాడు. ఎందుకు ఉంచాడు అని అంటే నీ విజ్ఞత ఎలాంటిది దేవుని విషయంలో, నీ ఆలోచన ఎలాంటిది, నీ భయభక్తులు ఎలాంటివి దేవుని విషయంలో. ఆదాము ముందు ఉంచాడు, అవ్వ ముందు ఉంచాడు, ఈ రోజున మన ముందు కూడా ఉంచుతున్నాడు. ఈ రెండింటిని మనం ఏం చేయాలి అనంటే విచక్షణతో ఆలోచన చేయాలి. ఏం చేయాలి? విచక్షణతో ఆలోచన చేయాలి. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది మేలుకు తీసుకుని వెళ్తుంది, ఏది కీడుకు తీసుకుని వెళ్తుంది. అలాగ ఉంచి దేనిని నువ్వు ఎంచుకుంటావు అని చూశాడు. ఆయన నిన్ను మంచిదాన్ని ఎంచుకోవాలని ఆశపడ్డాడు, మేలైన దానిని నువ్వు ఎంచుకోవాలి అని ఆశపడ్డాడు, నీకు నిత్య జీవాన్ని ఇచ్చే దానిని ఎంచుకోవాలి అని ఆశపడ్డాడు. అందుకనే అన్ని ఫలాలను ఇచ్చిన తర్వాత కూడా ఒక ఫలాన్ని ఉంచాడు. ఏంటా ఫలం అంటే మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలము. నీ ఇష్టానుసారంగా తోటనంతటినీ తిరుగు, తోటనంతా నీదే, తోట మొత్తము సేద్యపరుచుకుని నీకు కావలసినంత తిను అని 99% ఫ్రీడమ్ ఇచ్చి 1% ఏం చేశాడు? ఈ ఒక్క దానిని మాత్రము
తినొద్దు. కానీ మానవుడు ఏం చేశాడంటే 99% కూడా ఎక్కలేదు. ఏమెక్కింది? కేవలము ఆ 1% మాత్రమే. ఇంకా చెప్పాలి అనంటే మానవుడు ప్రలోభాలకి ఎంత త్వరగా లోనైపోతాడో, ఎంత త్వరగా గురైపోతాడో అక్కడ వచనాలు మనకి సుస్పష్టంగా అర్థమయ్యేలా తెలియపరిచినాయి అన్నమాట. అంటే నీతిమంతుడిగా నిన్ను నన్ను సృజించిన ఆయన నువ్వు నీతిమంతుడిగా కొనసాగడానికి ఆప్షన్ మాత్రం ఎవరి చేతిలో పెట్టాడంటే నీ చేతిలో, నా చేతిలో పెట్టాడు. ఆయన నిన్ను నన్ను నీతిమంతుడిగా సృజించాడు. చిన్నపిల్లలను మనం చూస్తాం, వారిలో ఎటువంటి కల్మషము లేదు. కానీ ఎదుగుతూ కొద్దీ ఏమవుతుంది అని అంటే కల్మషం అనేది వస్తూ ఉంటుంది. అందుకే యేసు ప్రభువు అన్నాడు కదా, మీరు పిల్లల వంటి మనసు కలిగిన వారే ఉండండి అని. ఎందుకు అన్నాడంటే అందుకే అన్నాడు. ఎందుకు పిల్లల వంటి మనసు కలిగి వారమే ఉండాలి అంటే పరిశుద్ధత మనలో ఉంటుంది, నీతి మనలో ఉంటుంది, కల్మషం ఉండదు, ద్వేషం ఉండదు, పాపం అంటే ఏంటో తెలియదు. అలాంటి మనస్తత్వం కలిగిన వారే ఉండాలి. అలాంటి మనస్తత్వం కలిగిన వారిగానే ఆదామును సృజించాడు, అవ్వను కూడా సృజించాడు. వారికి జ్ఞానం పెరుగుతూ ఉన్నది. మరి వారికి మంచి చెడ్డలు తెలియొద్దా అని అంటే మంచి చెడ్డలను తెలియపరిచే అవకాశం ఎవరిద్దరంటే దేవుడే ఇద్దుడు. మంచి చెడ్డలను తెలియపరిచే అవకాశం ఎవరిద్దుడు? దేవుడే అనుగ్రహించేవాడు. నీ ఓన్ వేస్ నువ్వు చూస్ చేసుకోకూడదు. ఎప్పుడు కూడా జీవితంలో నీ జీవితంలో కొన్ని కార్యాలు జరగడం కోసం నీ సొంత ప్రణాళిక నువ్వు వేసేసుకోకూడదు. నీ సొంత మార్గాలను చూస్ చేసుకోకూడదు. తొందరపాటు చర్య ఎంత మాత్రము చేయకూడదు. తొందరపాటు చర్య ఎంత మాత్రము చేయకూడదు. ఆలోచించి మనము డెసిషన్స్ అనేవి, నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. ఆవేశంలో ఎటువంటి పనులు చేయకూడదు. లేదంటే కళ్ళు మూసుకుపోయి, ప్రేమతో కళ్ళు మూసిపోయో, స్నేహం అనే ముసుగులో కళ్ళు మూసిపోయో ఏ పనులు కూడా చేయకూడదు. ఈరోజు చాలా మంది ప్రేమతో కళ్ళు మూసిపోయి చాలా పనులు చేస్తున్నారు, స్నేహంతో కళ్ళు మూసిపోయి చాలా పనులు చేస్తున్నారు, బంధుత్వం అనే ముసుగులో చాలా పనులు చేస్తున్నారు. అనాలోచితంగా ఆలోచించి కొన్ని నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరత ఉన్నది. పాపము ఈ లోకములో ప్రవేశించింది. పాపము ఈ లోకములో ప్రవేశించింది ఆజ్ఞాతి క్రమం వల్ల అని మనం సంపూర్ణంగా నేర్చుకున్నాం. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఆదాము హవ్వలు ఏదెనులో పాపం చేసిన తర్వాత ఏం తెలుసుకున్నాము? ఆ పాపానికి పరిహారాన్ని దేవుడు అక్కడే నిర్ణయించి ఉన్నాడు. ఆ పాపానికి పరిహారాన్ని ఆ దేవుడు అక్కడే నిర్ణయించాడు. ఏంటి ఆ పరిహారము అని అంటే మనుష్య కుమారుడు రాబోతున్నాడు లోకానికి. ఈ పాపము నివారించబడాలి అని అంటే నేను కొన్ని ప్రణాళికలు చేస్తున్నాను, కానీ దాని వలన మనుషులందరూ కూడా రాబోచున్న వాడిని గురించి తెలుసుకుంటారు. పాప సంబంధమైన నివారణ గురించి నేను కొన్ని ప్రణాళికలు చేయబోతూ ఉంటాను. మనుషులు కాలం గడిచే కొద్దీ, ఆ కాలం గడిచే కొద్దీ నేను చేసిన ప్రణాళికలన్నీ కూడా ఎవరి గురించి నేను చేస్తున్నాను? రాబోచున్న వాడు ఎవరైతే ఉన్నాడో, ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో నేను ఎవరిని గురించి అయితే ప్రస్తావించానో, ఎవరి గురించి ప్రస్తావించాడు ఆయన అంటే ఈ లోకానికి రాబోతున్న పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆయన సుస్పష్టంగా తెలియపరిచాడు. నీ సంతానముకును స్త్రీ సంతానముకును ఏం చేస్తాను? నేను వైరము కలుగజేస్తాను. పోయిన వారం క్లారిటీ తీసుకున్నాం. సర్ప సంతానం అంటే పాములు కాదు, రైట్? సో నీ సంతానముకును స్త్రీ సంతానముకు ఏం చేస్తాను? నేను వైరాన్ని కలుగు చేస్తాను. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారందరూ సంపూర్ణంగా ప్రత్యేకింపబడి ఉండాలి, ప్రత్యేకింపబడి ఉంటారు అని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆ వచనం చదువుతున్నట్టు మనకు క్లారిటీగా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఎందరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారందరూ కూడా ప్రత్యేకింపబడిపోయిన వారు. లోకంతో ఎంత మాత్రము కూడా సంబంధము లేదు. లోకముతో ఎంత మాత్రము కూడా సంబంధము లేదు. లోకముతో ఎంత మాత్రం కూడా జోడు లేదు వారికి. లోకముతో ఎంత మాత్రం కూడా కలిసిపోయే అవకాశము వారికి లేదు. వారు కేవలము ప్రత్యేకింపబడిన వారు క్రీస్తు వలన, గుర్తుపెట్టుకోండి. అందుకనే స్త్రీ సంతానము, స్త్రీ వలన వచ్చిన యేసుక్రీస్తు ప్రభువుని ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని సంతానమై ఉంటారు. అందుకనే ఇస్సాకు ఎలాగైతే వాగ్దాన సంతానం అయ్యాడో మనము కూడా క్రీస్తు వలన వాగ్దాన సంతానం అయ్యాము అని పేతురు గారు తెలియపరిచాడు. ఏ సంతానం అయ్యాం మనం?
వాగ్దానం చేయబడిన సంతానము ఎక్కడ వాగ్దానం చేశాడు మన గురించి? ఈ రోజున క్రీస్తును అంగీకరించిన మనందరిని గురించి, క్రీస్తులోనికి వచ్చిన మనందరిని గురించి, క్రైస్తవులు అని పిలువబడుతున్న మనందరి గురించి ఎప్పుడు సంకల్పించాడు ఆయన? ఎప్పుడు సంకల్పించాడండి? జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పించి, ఆదిలోనే పాపం ప్రవేశించిన వెంటనే, ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో ఆ పాపం ప్రవేశించిన వెంటనే ఏం చేశాడు? ఒక ప్రణాళికను రచించాడు. ఆ ప్రణాళికలో క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కడు కూడా ఏమై ఉంటాడు? నా సంతానమై ఉంటాడు అని అక్కడ వాగ్దానం చేశాడు. ఎక్కడ వాగ్దానం చేశాడు? ఆదికాండము 3:15 అక్కడ వాగ్దానం చేశాడు. చేశాడా లేదా? అక్కడ చేశాడు వాగ్దానం. అక్కడ చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మనం ఆలోచించేద్దాం. దేవుడు సృష్టిని అయితే ఒక క్షణాల్లో సృజించేశాడు, కానీ మానవాళి యొక్క పరిపక్వత నిమిత్తము, మానవుడి యొక్క ఐడియాలజీని బట్టి, మానవుని యొక్క డెసిషన్ మేకింగ్ని బట్టి, మానవుని యొక్క ఆలోచనను బట్టి ఏం చేశాడనంటే కాలాన్ని, సమయాన్ని నీ ముందు పెట్టాడు, అవకాశాన్ని ఇచ్చాడు అనమాట. ఇన్స్టెంట్ డెసిషన్ ఎప్పుడు తీసుకోలేదు మానవుడి విషయంలో. దేవుడు ఇన్స్టెంట్ డెసిషన్స్ ఎప్పుడు తీసుకోలేదు. ప్రణాళికనిస్తూ మారు మనసు పొందడానికి అవకాశాన్ని ఇచ్చాడు. అలాగున ఆదాము అవ్వల తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు దేవుని యొక్క సన్నిధానంలో నీతిమంతుడిగా కొనసాగిన వ్యక్తి. ఎవరో చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయం. ఆదికాండము 5వ అధ్యాయం 21వ వచనం. ఎవరండి? హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కలను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఈ వ్యక్తి ఎవరు అంటే హనోకు. మనందరికి చాలా సుపరిచితమైన వ్యక్తి. అడుగు జాడలో నడచి హనోకు పరము చేరే జీవము తోడా. ఎన్నిసార్లు నేర్చుకున్నాం, ఎన్నిసార్లు పాడుతున్నాం పాట, అవునా కాదండి? చాలా సుపరిచితమైన వ్యక్తి. అయితే ఈ వ్యక్తి మరి ఎలాగున దేవుని యొక్క సన్నిధానంలో అడుగు జాడలలో నడిచాడు? ఎలాగ అర్థమైంది ఈ వ్యక్తికి? ఆలోచన చేద్దాం. ఈ రోజున మనందరికీ పూసగుచ్చి, అరటిపండు ఒలిచి, ఇంకా చెప్పాలి అంటే పక్కన కూర్చోబెట్టుకొని చిన్నపిల్లలకు తినిపించినట్టు తినిపిస్తే కూడా దేవుని సంకల్పము అర్థం కావట్లేదు. మరి ఆ కాలంలో హనోకుకి ఎలాగ అర్థమైంది దేవుని యొక్క సంకల్పం? ఆదాము తర్వాత 7వ వాడు ఎవరో? హనోకు. ఆదాము తర్వాత 7వ వాడు. ఈ మాట నేను చెప్పట్లేదు, కానీ యోధా గ్రంథము 1వ అధ్యాయం 14 వచనం నుంచి చదువుదాం. అద్భుతంగా ఈ రెండు విషయాలను మనం కోట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. యోధా గ్రంథము 1వ అధ్యాయము 14 వచనంలో అక్కడ ఆయనే తెలియపరుస్తున్నాడు, హనోకు ఆదాము నుంచి ఎన్నో సంతతి వాడు అని తెలియపరుస్తున్నాడు. యోధా గ్రంథము 1వ అధ్యాయము, యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 వచనం. ఆదాము మొదలుకుని ఎన్నో వాడేనా? ఏంటండి? ఆదాము మొదలుకుని 7వ వాడైనా హానోకు కూడా. చాలా జాగ్రత్తగా గమనించండి. హానోకు ఎన్నో వాడు ఆలోచించేద్దాం, మిగతా వచనాలను తర్వాత చూద్దాం. హానోకు ఎన్నో వాడు ఆదాము తర్వాత 7వ వాడు. చాలా జాగ్రత్తగా మనం మాట్లాడట్లేదు. పరిశుద్ధ గ్రంథంలో రాయించిన ప్రతి విషయం కూడా పరిశుద్ధాత్ముడు తానే ప్రూఫింగ్ చేశాడండి. ఏం చేశాడు? ప్రూఫింగ్ చేశాడు అనమాట. తప్పులు ఉంటే ఆయన సరిదిద్దాడు అనమాట. ఏ తప్పు లేకుండా రాయించాడు పరిశుద్ధ గ్రంథాన్ని. పరిశుద్ధ గ్రంథంలో రాయించబడిన విషయాలు ఏవి కూడా తప్పు దొరలవు. కాబట్టి హనోకు ఎన్నో వాడంటే ఆదాము నుంచి 7వ వాడని పరిశుద్ధ గ్రంథం సుస్పష్టంగా తెలియపరిచింది. లూకాసు వార్త 3వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 37వ వచనం వెనక నుంచి చూద్దాం. ఓకేనండి, వెనక నుంచి చూద్దాం. అంటే ఈయన ఏం చేశాడంటే ఎవరికి లూకా గారు రాసిన విధానం ఎలా ఉన్నదంటే ఎవరికి కుమారుడు అని చెప్పేసి మత్తయి సువార్తలో అయితే ఎక్కడి నుంచి వచ్చాడు? ప్రారంభం నుంచి వస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడు?
ప్రారంభం నుంచి వస్తాడు. ఆదాం దగ్గర నుంచి, దావీదు వంశావళి నుంచి, అలా ఆదాం దగ్గర నుంచి వస్తూ ఉంటాడు. ఇక్కడ ఈయన ఎలాగొచ్చాడంటే లోకా గారు యేసుప్రభు దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వెళ్ళి యేసుప్రభు నుంచి వెనక్కి వెళ్ళాడు అనమాట. యేసుప్రభు నుంచి వెనక్కి వెళ్తూ ఉంటే అంటే చివరికి ఎండింగ్ ఎక్కడా అని తెలియపరచాలి. యేసుప్రభు దగ్గర ప్రారంభించాడు, ఎండింగ్ ఎక్కడ అంటే ఎక్కడ ప్రారంభమైంది, ఇక్కడ వరకు, ఇక్కడ ఈయన కనబడుతున్నాడు కదా, ఈయన దగ్గర నుంచి వచ్చింది కదా, ఎక్కడికి వెళ్ళింది అని ఆయన తెలియపరచుకుంటూ వెళ్ళాడు. అది చూద్దాం ఒకసారి. 37వ వచనం చూడండి ఒకసారి. నోవాహు లెమకుకు తండ్రి. నోవాహు లెమకు కుమారుడు, లెమకు మెతుషెలకు కుమారుడు, మెతుషెల హానోకు కుమారుడు, హానోకు ఎరెదుకు కుమారుడు, ఎరెదు మహలేలుకు కుమారుడు, మహలేలు కేనాను కుమారుడు, కేనాను ఏనోషు కుమారుడు, ఏనోషు షేతు కుమారుడు, షేతు ఆదాము కుమారుడు. ఆదాము ఎవరి కుమారుడు? ఆదాము ఎవరి కుమారుడు? ఆదాము పాపం చేసినప్పటికీ కూడా ఆదాము ఎవరి కుమారుడు? ఎందుకు? దేవుడు సృష్టించాడు, తన పోలిక చొప్పున, తన స్వరూపం చొప్పున దేవుడు సృజించాడు. ఇక్కడి నుంచి కౌంట్ చేసుకుంటే వెళ్దాం. ఆదాము కనబడుతున్నాడు నెంబర్ 1. ఆదాము తర్వాత ఎవరు? షేతు. షేతు తర్వాత ఏనోషు. ఏనోషు తర్వాత కేనాను. కేనాను తర్వాత మహలేలు. మహలేలు తర్వాత ఎరెదు. ఎరెదు తర్వాత హానోకు. ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారండి? 7. అర్థమైందా? అంటే 7వ సంతానమైన హానోకు దగ్గర, అంటే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు ఉన్నాయి. ఆదామును గురించి మనం ఆలోచన చేయాలి. ఆదాము పాపిగా ఎంచబడ్డాడు. ఆదాము పాపిగా ఎంచబడ్డాడు. ఎందుకు పాపిగా ఎంచబడ్డాడు ఆదాము? చాలా జాగ్రత్తగా ఉన్న విషయాలను. ఆదాము ఎందుకు పాపిగా ఎంచబడ్డాడు? ఆదాము ఎందుకు పాపిగా ఎంచబడ్డాడు? ఆజ్ఞను అతిక్రమించాడు, కానీ ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి పాపిగా ఎంచబడ్డాడు. అయినప్పటికీ కూడా ఆదాము దేవునితో గడిపిన సందర్భాలను మర్చిపోలేదు. దేవుడు ఆదాముతో పంచుకున్న విషయాలను మర్చిపోలేదు. దేవుడు ఆదాముకు తెలియపరిచిన సంగతులను మర్చిపోలేదు. దేవుడు ఆదాముకు తెలిపిన సంగతులు మర్చిపోలేదు కాబట్టి కయ్యను హేబేలు బలి అర్పణ అర్పించినప్పుడు హేబేలు శ్రేష్టమైన దానిని దేవుని ఎందుకు పట్టుకెళ్ళడం మనం చూస్తున్నాం. ఎలాగ పట్టుకెళ్ళాడంటే తండ్రి నేర్పించాడు శ్రేష్టమైనది ఏదో అని. కయ్యను పెడచెవిని పెట్టాడు, హేబేలు మాత్రము దానిని హృదయంలోనికి స్వీకరించాడు. అవునా కాదు? అలాగే 4వ అధ్యాయంలోనే, ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనంలో 25వ వచనంలో ఎవరు కనబడతారంటే షేతు కనబడతాడు. షేతు కుమారుడైన ఎవరు? ఏనోషు పుట్టిన తర్వాత ఏమవుతుందంటే యెహోవా నామమున ప్రార్థన చేయడము ప్రారంభమైంది. ఏంటండి? యెహోవా నామమున ప్రార్థన చేయడం ఎప్పుడు ప్రారంభమైంది? ఏనోషు పుట్టిన తర్వాత ప్రారంభమైంది. అంటే ఆలోచన చేయండి, ఆదాము తన యొక్క సంతానానికి ఎవరిని గురించి తెలియపరుస్తూ వచ్చాడు? యెహోవా దేవుని గురించి తెలియపరుస్తూ వచ్చాడు. మర్చిపోలేదు, యెహోవా దేవుని గురించి తెలియపరచడం మర్చిపోలేదు. మరి హనోకుకు దేవుని గురించి ఎలా తెలిసిందంటే తన యొక్క పితరుల ద్వారా తెలిసింది అనడానికి ఇదొక నిదర్శనము. తన యొక్క పితరుల ద్వారా తెలిసింది అనడానికి ఇదొక నిదర్శనం. దేవుడు తెలియపరిచాడు. దేవుడు తెలియపరిచిన దానిని విడిచిపెట్టలేదు ఆదాము. పాపం చేశాడు గాని, ఆజ్ఞను అతిక్రమించాడు గాని, భార్యను ఖండించలేకపోయాడు గాని, సాతాను యొక్క మాయలో పడకుండా ఉండలేకపోయాడు గాని, పడిన తర్వాత మరలా ఏం చేశాడు అంటే, ఏం చేశాడండి? దేవుని త్రోవను మాత్రం విడిచిపెట్టలేదు. దేవుని భయభక్తులు కలిగి ఉండడం మాత్రము విడిచిపెట్టలేదని ఇక్కడ సుస్పష్టంగా తెలియపరచడం జరుగుతుంది. ఇక్కడ తెలియపరిచాడు సుస్పష్టంగా. మనం అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. ఎందుకంటే తన తర్వాత తరం వారికి యెహోవా దేవుని గురించి బయలుపరిచిన వ్యక్తి ఎవరో? దేవునితో ముఖాముఖిగా ఉన్న వ్యక్తే మాత్రమే తెలియపరుస్తాడు. దేవునితో మాట్లాడాడు డైరెక్ట్గా, అతనే తెలియపరిచాడు. సో దేవునికి ప్రార్థన ఎలాగో చేయాలి అని ఎవరి ద్వారా తెలియపరచడం జరిగింది అని అంటే ఆదాము ద్వారానే తెలియపరచడం జరిగింది. అందుకని ఏనోషు పుట్టిన తర్వాత ఏం జరిగింది? ప్రార్థన చేయడము జరిగింది. ప్రార్థన అనే విషయము ప్రారంభమైందని మనం ఇక్కడ 3 విషయాలు చూసాం. ఏ విషయాలు చూసాం?
మూడు విషయాలు. మొట్టమొదటిది ఆదాము వంశవల్లిలో అని వాడు హానోకు చూసాము. హానోకు ఎన్నో వాడని చూసాము, 7వ వాడని 2 రెఫరెన్స్లు మనం చూసాము. మూడవదిగా హానోకు దేవుడు ఎలాగ పరిచయం అయ్యాడు అని అంటే ఆదాము ద్వారా పరిచయం అయ్యాడు. ఆదాము ద్వారా తెలుసుకున్నాడు. తెలుసుకున్న దానిని, నేర్చుకున్న దాన్ని హానోకు ఎలాగ పట్టుకున్నాడు అంటే జాగ్రత్తగా పట్టుకున్నాడు. ఎలాగ పట్టుకున్నాడు? ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో జరిగిన సందర్భాన్ని అబ్రహాము బయటకు వచ్చిన ఆదాము ఏం చేశాడు? బయటకు వచ్చిన తర్వాత తెలియపరిచాడు, నేను ఏదేను తోటలో ఉన్నప్పుడు నా దేవునితో నేను ఎలా ఉండేవాడిని? చక్కగా సన్నిహితంగా ఉండేవాడిని. నేను ఏదేనులో నుంచి ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయడం వల్ల వెలుపలికి గెంటివేయబడ్డాను. వెలుపలికి గెంటివేయబడటం వలన నేను ఏం కోల్పోయానంటే నిత్య జీవాన్ని కోల్పోయాను. ఆదాము దేనిని తన యొక్క వంశావళికి తెలియపరిచాడు అంటే, తన యొక్క సంతానానికి తెలియపరిచాడు అంటే ఏనైతే కోల్పోయాడో, దేన్నైతే తను స్వతంత్రించుకోలేకపోయాడో, దేవుడు ఇవ్వాలని చూసిన దేనినైతే అతడు సొంతం చేసుకోలేకపోయాడో దానిని తనకి సంతానానికి తెలియపరిచాడు. ఇదిగో నిత్య జీవము అనేది ఒకటి ఉన్నది. ఆ నిత్య జీవము దేవుడని యెహోవా మనందరికీ ఇవ్వాలని చూశాడు. కానీ నేను ఆయనకు ఆజ్ఞను అతిక్రమించడం వలన పాపం చేశాను, తప్పు జరిగిపోయింది. నిత్య జీవాన్ని మీరందరూ స్వతంత్రించుకోవాలంటే దేవునికి లోబడి ఉండాలి, దేవుని యొక్క మాటలను జాగ్రత్తగా వినాలి, దేవుని యొక్క ఆజ్ఞలను చాలా జాగ్రత్తగా వినాలి, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి అని తెలియపరిచినప్పుడు హానోకు చాలా శ్రద్ధగా వినడం మనం చూస్తున్నాం. అందుకని హానోకు లెక్కించబడ్డాడు. హానోకు ఏం చేయబడ్డాడు? లెక్కించబడ్డాడు అనమాట. మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. హానోకు విషయంలో దేవుడు చక్కగా ఏమని రాయించాడు చూడండి ఒకసారి. దేవునితో నడిచిన వాడు ఏమని రాయించాడు? అసలు చెప్పాలంటే ఆదాము నడవాలి దేవునితో. దేవుని యొక్క మాటలలోను, దేవుని యొక్క ఆజ్ఞల్లోను, దేవుని యొక్క కట్టడల్లోనూ ఎవరు నడవాలి? ఆదాము నడవాలి. కానీ ఎవరు నడిచాడు? అంటే హానోకుకి ఏమర్థమైంది? ఏమర్థమైంది? దేవుడు అంటే అర్థమైంది. ఇంకేం అర్థమైంది? నిత్య జీవం ఏంటో అర్థమైంది. హానోకు ఏమర్థమైంది? లోకం చుట్టూరా మనం ఎలా ఉన్నామో లోకంలో ఆ రోజు వారు కూడా అలాగే ఉండొచ్చు. జనాభా ఇంకా కొంచెం తక్కువ ఉంది కానీ అలాగే ఉండొచ్చు. కానీ హానోకుకి ఏమర్థమైంది అంటే దేవుని సంకల్పం అర్థమైంది, దేవుని ప్రణాళిక అర్థమైంది. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం అర్థమైంది. ఆ వచనం అర్థమైంది కాబట్టి నేను పాపం చేయకూడదని ఫిక్స్ అయిపోయాడు. ఇంకా చెప్పాలి అంటే ఆ వచనంలో ఉన్న ఆంతర్యమైన వ్యక్తి ఎవరో అర్థమైపోయింది. ఎవరికి అర్థమైంది? హానోకుకి. ఎవరికి అర్థమైంది? హానోకుకి అర్థమైంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. అదే యోధా పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం మనం చదువుదాం. ఈసారి చదువుదాం. ఏం అర్థమైందో మనకు తెలుస్తుంది. ఎందుకు హానోకు దేవునితో నడిచాడు మనకు అర్థమవుతుంది. ఎందుకు హానోకు దేవునితో నడిచాడు? పని లేక నడవలేదండి. ఊరికి ఖాళీగా ఉన్నాడు కాబట్టి నడవలేదు. ఒక విషయం అర్థమైంది, ఒక సంకల్పం అర్థమైంది హానోకుకు. ఆ సంకల్పం ఏంటో చూడండి ఒకసారి. యోధా పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఆదాము మొదలుకుని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి, ఎవరిని గురించి? పాపులను గురించి. ఎవరిని గురించి? పాపులను గురించి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చి భక్తిహీనులైన తమకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొని ఆడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించు వారినై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. పాపులను గూర్చి ప్రభువు రాబోతున్నాడని ఎప్పుడు చెప్పాడండి?
ఎప్పుడు చెప్పాడండి? ఆ? హనోకు చెప్పాడండి. ఎప్పుడు చెప్పాడండి? ఎప్పుడో పూర్వకాలంలో చెప్పాడండి. ఎవరి వల్ల చెప్పాడండి? దేవుని ద్వారా చెప్పాడండి. దేవుడు పలికించడం ద్వారా చెప్పాడండి. ఆలోచించండి ఒకసారి. అంటే మనం చాలా జాగ్రత్తగా విషయాన్ని పరిశీలన చేయాలి. హనోకు దేవునితో నడిచాడు. హనోకు దేవునితో నడిచాడు. ఎలాగ నడిచాడు దేవునితో అంటే దేవునితో చాలా సన్నిహిత బంధాన్ని కలిగి నడిచాడు. ఎటువంటి పాపం లేకుండా నడిచాడు. ఇంకా చెప్పాలంటే నీతిమంతుడిగా నడిచాడు. ఎలా నడిచాడు? నీతిమంతుడిగా నడిచడం మనం చూస్తున్నాం. నీతిమంతుడిగా నడుచుకున్నాడు. ఎటువంటి పాపము లేదు అన్నమాట. ఎటువంటి పాపము లేదు. మనుషులు చుట్టూరా పాపం ఉంది, కానీ హనోకులోకి ఏది ప్రవేశించలేదు? పాపము ప్రవేశించలేదు. మనుషులందరూ పాపం చేస్తున్నారు, కానీ హనోకు పాపము చేయలేదు. హనోకు ఆదాము ద్వారానో లేదంటే ఎనోషు ద్వారానో ఏమర్థమైంది? నిత్య జీవాన్ని గురించి అర్థమైంది. అంటే ఆదాము దేన్ని మర్చిపోలేదు అంటే నిత్య జీవాన్ని గురించి ప్రకటించడము మర్చిపోలేదు. ఆదాము బోధిస్తూ ఉన్నాడు కాబట్టి తన తరములు ఏమవుతున్నాయి? సంతానం వచ్చే కొద్దీ, మనవలు మునిమనవలు వచ్చే కొద్దీ దానిని ప్రకటిస్తూనే ఉన్నాడు ఆదాము. తెలియపరుస్తూనే ఉన్నాడు ఆదాము. తెలియపరిచిన దానిని ఎవరైతే గ్రహించారో వారు నీతిమంతులుగా ఎంచబడ్డారు. హనోకు గ్రహించాడు. ఎవరు గ్రహించారు? హనోకు గ్రహించాడు. సుస్పష్టంగా గ్రహించాడు. అందుకే దేవునితో నడిచాడు. ఎలా నడిచాడండి ఆయన? దేవునితో నడిచాడు. దేవునితో నడిచి ఎక్కడ కొనుకోబడ్డాడు? దేవుని యొద్దకు కొనుకోబడ్డాడు. చాలా మంది అంటారు పరలోకానికి వెళ్ళిపోయాడు అంటారు. చాలా మంది అంటారు పరలోకానికి వెళ్ళిపోయాడు అంటారు. కానీ యేసు ప్రభువు అన్నాడు కదా, పరలోకం నుంచి వచ్చిన వాడు తప్ప మరి ఎవరును తండ్రి యొద్దకు చేరలేదు. మరి ఎక్కడున్నారు? దేవుడు నీతిమంతులు మరణించిన పిదప వారి యొక్క ఆత్మలను భద్రం చేయుటకు ఒక ప్రదేశాన్ని ఉంచాడని బైబిల్ గ్రంథము సుస్పష్టంగా తెలియపరుస్తుంది. ఆ ప్రదేశంలో ఉన్నాడు, పరదేశులో ఉన్నాడు. అది మాత్రము ఖండితంగా మనము తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఇందును గూర్చి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో ఇంకొక వచనం ఉంది. ఆ వచనం చదువుదాం ఒకసారి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండాట మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పులేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగొచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. ఏం చేయబడదుము అంటే, ముందు చాలా మంది అంటారు క్రీస్తునందుండి మృతి పొందుట అని. అంటే చాలా మంది అనుకుంటారు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత బాప్తిసం పొందిన వారు మాత్రమే. చాలా మంది క్వశ్చన్ చేసేవారు కూడా ఉన్నారు. ఏమని ప్రశ్నిస్తారంటే, బాప్తిసం పొందిన వారికి మాత్రమే పరలోక రాజ్యం కదా, మరి పాత నిబంధన వారి పరిస్థితి ఏంటి? ధర్మశాస్త్ర విషయాల్లో ఉన్న వారి పరిస్థితి ఏంటి? ధర్మశాస్త్రంలో ఉన్న వారి యొక్క పరిస్థితి ఏంటండి? ఇంకా ఇప్పుడు చెప్పాలి.
రైట్. సో హనోకు ఎలా నడిచాడండి దేవునితో? నీతిమంతుడిగా నడిచాడు. నీతిమంతుడిగా నడవడం మనం చూస్తున్నాం. హనోకు నడుచుకున్నాడు. ఎలా నడుచుకున్నాడంటే ఆకతాయిగా నడుచుకోలేదు, ఆషామాషిగా నడుచుకోలేదు, సుస్పష్టంగా తెలుసుకున్నాడు. ఈరోజు చాలామంది ఏం క్వశ్చన్ చేస్తారంటే క్రీస్తు నందున్న వారు మాత్రమే నిత్యజీవం అంటున్నారు కదా, మరి పాత నిబంధనలో ఉన్న వారందరి పరిస్థితి ఏంటి? నీతిమంతులు అందరి పరిస్థితి ఏంటి? అందరి పరిస్థితి ఏంటి? మీరు విన్న వాక్యం అర్థమైతే మీరు నాకు సమాధానం చెప్తారు. విన్న వాక్యం మీకు అర్థమైతే మీరే సమాధానం చెప్తారు. పాత నిబంధనలో ఉన్నవారి పరిస్థితి ఏంటి? పాత నిబంధనలు ఉన్నవారి పరిస్థితి ఏంటి? మీకు వాక్యం అర్థమైతే ఇప్పటివరకు నేను చెప్పింది మీరు సమాధానం ఇస్తారు నాకు. పాత నిబంధనలు ఉన్నవారి పరిస్థితి ఏంటి? పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి కొరకు ఎదురు చూశారు? క్రీస్తు కొరకు ఎదురు చూశారు. అంటే పాత నిబంధనలో వారందరూ కూడా ఎవరి కొరకు ఎదురు చూస్తే సంపూర్ణంగా తీర్చబడ్డారో అర్థమైందా మీకు? నిత్య జీవము అన్న టాపిక్ గురించి అలా ఆలోచన చేస్తే ఎవరి గురించి ఆలోచన చేయాలి? యేసుక్రీస్తు ప్రభుని గురించి. ఈ రోజున చాలా మంది క్రీస్తు శకం 2000 సంవత్సరాల పూర్వం వరకు ముడిపెట్టడానికి చూస్తున్నారు ఈ వ్యక్తిని. ఏ వ్యక్తిని? యేసు ప్రభుని. 2000 సంవత్సరాల పూర్వం వాడి వరకే ముడిపెట్టడానికి చూస్తున్నారు. కాదు, ఈయన అనాది నుంచి ఉన్నవాడు. పాత నిబంధన నుంచి కూడా ఆఖరికి ఆదాము కూడా ఏదేళ్ళ నుంచి బయటికి పంపివేయబడిన తర్వాత ఎవరి కొరకు ఎదురు చూస్తే మాత్రమే నిత్య జీవం ఉన్నది అనంటే క్రీస్తు కొరకు ఎదురు చూస్తే మాత్రమే నిత్య జీవం ఉన్నది. క్రీస్తుని గురించి ఆలోచిస్తే మాత్రమే నిత్య జీవం ఉన్నది. నేను చెప్తున్న విషయం కాదు. బైబిల్ గ్రంథం సుస్పష్టంగా ఆదికాండము 3వ అధ్యాయము 15-16 వచనాలు కనుక అర్థమైతే ఆ సంకల్పం కనుక మనకు అర్థమైతే పాత నిబంధనలో నీతిమంతులందరూ కూడా ఎవరి కొరకు ఎదురు చూశారంటే యేసుక్రీస్తు కొరకు ఎదురు చూశాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మీరు చదివితే వారందరూ కూడా ఎవరి కొరకు ఎదురు చూశాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మీరు చదివితే అబ్రహాము పునాదులు గల ఏ పట్టణం కొరకు ఎదురు చూశాడంట? పరలోక పట్టణం కొరకు ఎదురు చూశాడు అని మనం నేర్చుకుంటాం. మీకు అర్థమైందా? అంటే పునాదులు గల ఆ పరలోక పట్టణము ఎవరి వల్ల అనుగ్రహించబడుతుంది? యేసుక్రీస్తు ప్రభు వల్ల అనుగ్రహించబడుతుంది. అంటే అబ్రహాము ఎవరి కొరకు ఎదురు చూశాడు? అందుకని యేసు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయంలో అంటాడు కదా, నేను అబ్రహాము కంటే ముందున్నవాడును, అబ్రహాము నా కొరకు ఎదురు చూశాడు అని. అంటే ఇతనికి నిండా 30 ఏళ్ళు లేవే, ఇతడు అబ్రహాం కంటే ముందెలా ఉంటాడు, దేవదోషం చేస్తున్నాడు అని చెప్పేసి రాళ్లతో కొట్టడానికి యేసు ప్రభుని చంపడానికి వారు చూశారు. అర్థమైందా మీకు? అర్థం కాలేదా? అర్థమైందా మీకు? అంటే పాత నిబంధనలో ఆది కాండంలో ప్రారంభం నుంచి కూడా మనుషులందరూ, విశ్వాసులందరూ ఎవరైతే ఉన్నారో, నీతిమంతులు ఎంతమైతే ఉన్నారో వారందరూ కూడా ఎవరి కొరకు ఎదురు చూశారు? ఈ రోజున నీవును నేనును ఎవరి కొరకు ఎదురు చూడాలి? మనుషుల కొరకు ఎదురు చూసేవాడు ఎంత మాత్రమును కూడా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోడు. మనుషుల క్రియలను చూసేవాడు ఎంత మాత్రమును కూడా నీతిమంతుడిగా తీర్చబడడు. మనుషులను బట్టి అతిశయపడేవాడు ఎంత మాత్రమును కూడా నీతిమంతుడిగా తీర్చబడడు. కేవలము ప్రభువు అయిన యేసు క్రీస్తును చూసేవాడు మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడతాడు. అందును బట్టి అన్నాడు కదా యెషయా గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనంలో చాలా సుస్పష్టంగా ఒక అద్భుతమైన విషయాన్ని తెలియపరిచాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనం, రాత్రి వేళ నా ప్రాణం నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులందరూ నీతిని నేర్చుకుందరు. దేవా, నీ తీర్పులు ఎప్పుడైతే లోకములోనికి వస్తాయో, దేవుని యొక్క తీర్పు ఎప్పుడు వస్తుంది? యేసు ప్రభు మరలా మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు. అదే యోధా గ్రంథము, యోధా పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో మనకు తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? నీ తీర్పులు లోకంలోనికి రాగా మనుషులందరూ ఎలాగో తీర్చబడుతున్నారు? మనుషులందరూ ఎలా తీర్చబడుతున్నారు? వినబల మనుషులందరూ ఎలా తీర్చబడుతున్నారు? నీతిమంతుడిగా తీర్చబడుతున్నారు. మనుషులందరూ కూడా నీతిమంతుడిగా ఎప్పుడు తీర్చబడతారు? అంటే ఇప్పుడు ఏ మనుషుడైనా సరే నీతిమంతుడు, నేను నీతిమంతుడిని అనుకోవడానికి అవకాశం ఉందా?
ఏ మనుషుడైనా సరే నేను విశ్వాసిని అని మాత్రమే నువ్వు అనుకో, యు ఆర్ నాట్ రైట్ ఎస్ అంటిల్ యు ఆర్ జడ్జ్డ్. నువ్వు తీర్పు పొందేంత వరకు కూడా నువ్వెవరో కావు. నువ్వు తీర్పు పొందేంత వరకు కూడా నువ్వు నీతిమంతుడు కావు. అప్పటి వరకు నువ్వు విశ్వాసమే. గుర్తుపెట్టుకో, నేను నీతిమంతుని అని ఎవడైనా చెప్పుకుంటున్నాడా వాడు తనకు తాను సొంతంగా తీర్పు తీర్చుకున్నాడు తప్ప వాడు దేవుని నీతిమంతుడిగా ఎంచలేదు. దేవుడు ఒక్కసారి నీతిమంతుడిగా ఏం చేశాడా వాడిని మహింపరుస్తాడు. ఎక్కడ చదువుకున్నాం ఈ వచనం? రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చున్నాడో వారిని ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు నిర్ణయించిన వాడిని పిలుస్తున్నాడు. పిలిచిన వారిని ఆయన నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఎప్పుడు తీరుస్తున్నాడు నీతిమంతులుగా? ఎప్పుడు తీరుస్తున్నాడు? యేసు ప్రభు వచ్చినప్పుడు. ఎప్పుడు తీరుస్తున్నాడు? ఎక్కడ చదువుకున్నాం? యోధాపత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. మళ్ళీ చదవండి. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గుర్చు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటి గుర్చు వారిని ఒప్పించుటకు. అంటే ఎవడైతే భక్తిహీనుడు ఉన్నాడో వాడిని అందరినీ ఒప్పించి, నువ్వు పాపం చేసావని ఒప్పించి వాడిని చెరలో పట్టేయడానికి. అట్ ద సేమ్ టైం నీతిమంతుడికి ఏమీ లేదు. ఇంకా నీతిమంతుడికి ఏం లేదు, మరణం లేదు. కాబట్టి ఇప్పటి వరకు క్రీస్తుని అనుసరించి నడుచుకున్నాడు నీతిమంతుడు. అంటే దేవునితో నడుచుకున్న వాడికి, ఎవరికి? దేవునితో నడుచుకున్న వాడికి ఏమవుతాడు? అతడు నీతిమంతుడని తీర్పు పొందుతాడు. నీతిమంతుడని తీర్పు పొందుతాడు. అర్థమైందా మీకు? అంటే ప్రభు మరలా వచ్చి మధ్యాకాశంలోనికి ఆయన వస్తాడు. ఆయనను ఎదుర్కొనుటకు మనం అందరం ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? ఆయన ఎదుర్కోవడానికి మనం అందరం ఎక్కడికి వెళ్తాం? మనం కూడా మధ్యాకాశానికే వెళ్తాం. మనం ఎదుర్కోవాలి. గుర్తుపెట్టుకోండి, 2వ మారు ఆయన వచ్చినప్పుడు మనం ఆయనను ఎదుర్కోవాలి. ఆయన మన ఎద్దకు రాడు, మన కొరకు వస్తాడు మధ్యాకాశం వరకు. మనం ఆయనను ఎదుర్కొని ఆయనతో కలిసి ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలి, తండ్రి వద్దకు వెళ్ళాలి, నిత్య జీవానికి వెళ్ళాలి. అర్థమైందా మీకు? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను నేను. ఈరోజు నిత్య జీవము అన్న అంశం అర్థం కాక కొట్లాడుతున్నారు జనాలు లోకంలో. లోక సంబంధమైన ఆశీర్వాదమే నిత్య జీవం అనుకుంటున్నారు. అనాది కాలం నుంచి దేవుడు చేసిన సంకల్పంలో చక్కటి భాగం ఏంటంటే నిత్య జీవం. చక్కటి ప్రణాళిక ఏంటంటే నిత్య జీవము. నిత్య జీవంలో నీవును నేను ఉండాలని దేవుడు సంకల్పించి ఉన్నాడు. ఆ రోజున హనోకు నడుచుకున్నాడండి. హనోకుకు అర్థమైంది, తన సంతతి వారందరికంటే హనోకుకు బాగా అర్థమైంది. పట్టేసుకున్నాడు దేవుడిని. ఈరోజు నీకు నాకు అర్థమైంది అనుకో, పట్టేసుకోవాలి దేవుడిని. నేను ఇంక ఎన్నటికి నీ దానిని విడిచిపోకూడదు. లోకం శాశ్వతం కాదు అని అర్థమైంది హనోకుకు. ఈరోజు నీకు నాకు అర్థం కావాలి, లోకం శాశ్వతం కాదని. యేసు ప్రభు రాబోతున్నాడు మరలా నీ కొరకు నా కొరకు అని అర్థం కావాలి మనందరికీ. ఆ రోజున హనోకుకు అర్థమైంది, యేసు ప్రభు రాబోతున్నాడు. ఏమనండి? ఫస్ట్ కమింగ్ గురించి కాదు. ఎక్కడి గురించి? సెకండ్ కమింగ్ గురించి. యేసు ప్రభు మనుషులందరినీ వెంబడబెట్టుకుని దేవుని యొద్దకు తీసుకుని పోబడే ఆ సెకండ్ కమింగ్ గురించి ఎవరికి అర్థమైంది? హనోకుకు అర్థమైంది. హనోకుకు అర్థమైంది కాబట్టి హనోకు ఏం చేయలేదండి? పాపం చేయలేదు. పాపమును దరిచేరనీయలేదు. పాపం అంటే ఎట్టిదో తెలుసుకుని ఆ పాపము మరలా నా దగ్గర రాకూడదు. ఆ పాపం వల్ల నేను దేన్ని కోల్పోతున్నానంటే నిత్య జీవాన్ని కోల్పోతున్నాను. ఏం కోల్పోతున్నాను? ఆ పాపం వల్ల నిత్య జీవాన్ని కోల్పోతున్నాను. నిత్య జీవం నాలో లేకపోవటం వల్ల ఎలా అండి? నిత్య జీవం నాలో లేకపోవటం వల్ల నేను దేవుని దృష్టికి హీనుడుగా కనబడుతున్నాను, అల్పుడుగా కనబడుతున్నాను. అర్థం కావాలి మనకి. దేవుని యొక్క సన్నిధానానికి నేను వస్తున్నాను అంటే ఏదో ఆకతాయిగానో లేదంటే ఫార్మాలిటీ. ఎలా రాకూడదు? ఫార్మాలిటీగా దేవుని యొక్క సన్నిధానానికి రాకూడదు.
హనోకు ఫార్మాలిటీగా దేవునితో గడపలే. హనోకు అలవాటుగా దేవునితో గడపలే. అలవాటు అయిపోయింది కాబట్టి పొద్దున్న లేచినట్టునే యూజువల్గా చేయలేదు. ఎలా చేశాడండి? ఒక నిష్ఠతో చేశాడు, భక్తితో చేశాడు. ఈ రోజున మనము భక్తితో చేసేవారిగా ఉండాలి, నీతితో యథార్థతతో చేసేవారిగా మనం ఉండాలి. భక్తి లేకపోతే, యథార్థత లేకపోతే, వినయం లేకపోతే, భయభక్తులు లేకపోతే మనము దేవుని ఎదుట నీతివంతులుగా కనబడలేము. కనబడగలమా? నాకు ఆశ్చర్యం అనిపించింది. దేవుని యొక్క ప్రణాళిక ఎంత ఉన్నతమైనది! దేవుని యొక్క ప్రణాళిక ఎంత ఉన్నతమైనది, ఎంత శ్రేష్టమైనది, ఎంత గొప్పది! మానవుడు ఆయన యొక్క సుముఖం నుంచి తప్పిపోయిన వెంటనే తప్పిపోకూడదని ఏం చేశాడండి? ఆ ప్రణాళికను అక్కడే రచించి ఆ ప్రణాళిక ద్వారా మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడడానికి చక్కటి అవకాశాన్ని అనుగ్రహించాడు. వేవేల దూతలతో ఆయన వస్తాడంటండి, తన పరివారంతో ఆయన వస్తాడండి. చూడండి ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము 31వ వచనంలో ఆ మాట ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 31వ వచనం. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఎక్కడి వరకు అండి? ఈ చివరి నుండి అంటే ఆకాశం ఎంత ఉన్నదో చివర అంటే చాలా మంది మళ్ళీ ఇంకొక మిస్అండర్స్టాండింగ్ తీసుకుంటారు. చివర అంటే ఫ్రమ్ ఎవ్రీ కార్నర్ అని చెప్పేసి, అంటే ప్రతి మూల నుంచి, ప్రతి చోట నుంచి అని దాని అర్థం. ప్రతి చోట నుంచి, ఆకాశంలో ఈ మూల నుంచి ఆ మూల వరకు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు, ఈ కొన నుంచి ఆ కొన వరకు, ఎక్కడైతే ఆకాశం ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఏం చేస్తారంటే అండి, ఏర్పరచుకుని వారిని గుర్తుపెట్టుకోండి. మరలా రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం చదవండి. 29, 30 లేదంటే, ఆయన ఎవరినైతే ఎరిగినో వారిని పిలిచాను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఏమన్నాడండి? పిలిచాను అని అన్నాడు కదా. పిలిచాను అన్నాడు కదా. పిలిచిన వారందరూ ఎవరు? ఎవరైతే ఎరిగానో వారిని ఏం చేశాడు? నిర్ణయించాడు. ఎవరు నిర్ణయించాడో వారిని పిలిచాడు. గుర్తుపెట్టుకోండి, సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. మనం కరెక్ట్ వేలో దేనికి వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండడానికి చక్కటి ఉదాహరణ. ఎవరిని ఎరిగానో వారిని పిలిచాను, ఎవరిని ఎరిగానో వారిని నిర్ణయించాను, ఎవరు నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని ఏం చేస్తాడు? నీతిమంతుడిగా చేస్తాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆకాశంలో ఈ మూల నుంచి ఆ మూల వరకు కూడా ప్రతి ఒక్కరిని ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నాడు? సో ఏర్పరచబడిన వారంటే ఎవరు? ఎవరైతే మనమే. ఏర్పరచబడిన వారెవరు? మనమే. ఎందరైతే క్రీస్తుని ఎరిగి ఉన్నారో, ఎందరైతే నిత్య సంకల్పాన్ని ఎరిగి ఉన్నారో వారందరూ కూడా పోగు చేయబడతారు. సో ఏర్పరచబడిన వారందరూ పోగు చేయబడతారా? నీతిమంతులు పోగు చేయబడతారా? ఏర్పరచబడిన వారందరూ పోగు చేయబడతారు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది అంటూ ఉంటారు కేవలం నీతిమంతులు మాత్రమే అంటారు. కాదు. నీతిమంతుడికి ఎప్పుడు తీర్చబడుతున్నావు? మరణించిన తర్వాత, యేసు ప్రభువు వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. నీతిమంతుడిగా తీర్చబడి మహిమపరచబడుతున్నావు పరలోక రాజ్యంలో. గుర్తుపెట్టుకో. తీర్పు ఎంతమందికి ఉన్నది? ఏర్పరచబడిన వారందరికీ తీర్పు ఉన్నది. ఏమన్నదండి? క్రీస్తును అంగీకరించిన వారందరికీ తీర్పు ఉన్నది. క్రీస్తును అంగీకరించిన వారందరికీ తీర్పు ఉన్నది. నువ్వు ఫిక్స్ అయిపోవచ్చు ఏమని అంటే, నేను గనక నీతిమంతుడిగా జీవిస్తే నాకేమీ లేదు. ఎందుకు లేదు తీర్పు? ఎందుకు లేదు? ఈ లోకంలో ఏ పాపం నా దగ్గర రానోలేదు. నేను అక్కడ ఇన్సూరెన్స్ ఇచ్చేయచ్చు. ఏమని? నా దేవుడు నన్ను ఏం చేస్తాడు? నేను చేసిన పాపముల విషయమే నా దగ్గర నుంచి ఒప్పుకోలు తీసుకోడు ఆయన.
తీసుకుంటాడా? యోధా పత్రికలో హనోక్ గారు చెప్పినట్టు, నేను చేసిన పాపముల విషయమై దేవునికి వ్యతిరేకంగా నేను మాట్లాడిన దూషణ మాటల విషయమై నా దగ్గర నుంచి ఆయన ఏం తీసుకోడు? ఒప్పుకోలు తీసుకోడు. గుర్తుపెట్టుకోండి, మీరు నీతిమంతులుగా ఉండడానికి పిలువబడిన వారై ఉండి, క్రీస్తులో ఉంటూ, సంఘములో ఉంటూ, దేవుని కుమారులుగా ఉంటూ, మీ కష్టాల విషయంలో, మీ నష్టాల విషయంలో, మీ వ్యాధుల విషయంలో, మీ శోధనల విషయంలో ఏ రోజైనా మీరు అసహనం చెంది దేవుని దూషించారా? గుర్తుపెట్టుకోండి, మీరు తీర్పులోనికి వెళ్తారు. మీరు దేవుని దూషించిన దానిని బట్టి మీ చేత ఒప్పుకోలు తీసుకుంటాడు యేసు ప్రభు. మీ చేత ఏం చేస్తాడో? ఒప్పుకోలు తీసుకుంటాడు. మీరు దేవుని ఎంత మాత్రము దూషించడానికి ప్రయత్నం చేయొద్దు. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, దేవుడు నా నుంచి అన్ని తీసేసుకున్నాడు. ఆయన ఇచ్చిన ఒప్పుకొని సరే నేను దేవుని కుమారుని అన్న ఆలోచన మనలో ఉండాలి తప్ప, ఒకవేళ మనం గనక పాపము చేశామా, దోషణ చేశామా, మనల్ని ఏం చేస్తాడంటే యేసు ప్రభు ఒప్పిస్తాడు. నువ్వు పలానా, నువ్వు మర్చి, లేదు ప్రభువా నేను అనలేదు అని నువ్వు అంటావు. నువ్వు అన్నావు, నేను అనలేదు ప్రభువా, నువ్వు అన్నావు. ఇదిగో బేబీ గారు, మీ పాత పెంకిటింట్లో, మీ పాత గదిలో రా సాక్ష్యం. ఏమొస్తుందండి? బేబీ గారి పాత పెంకిటిల్లు, పాత గది, పాత మంచము, మంచం పక్కన మోకాలు వేసిన సినారియో కళ్ళ ముందు కనబడుతుంది. కళ్ళ ముందు కనబడితే ఏమవుతుందండి? అబ్రహాం గారు అంటారు కదా, లేదు ప్రభా నేను ఏ రోజు నేను ఒక్క మాట కూడా అనలేదు తెలుసా అంటారు. అప్పుడు ఏం చేస్తారు? ఆయన ఇన్స్టెన్స్ లో ఆ ఇల్లు, ఆ బండి, లేదంటే ఆ ఊరు, ఆ ప్రదేశము తీసుకొస్తాడు. అదిగో నువ్వు అన్నావా లేదా? అన్నావా లేదా? అందుకనే ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా సనగడానికి ప్రయత్నం చేయొద్దు. ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా సనడానికి ప్రయత్నం చేయొద్దు. నువ్వు ఒక్క మాట పొరపాటున అచ్చైనను పొల్లైనను దేవునికి వ్యతిరేకంగా పలికితే, నువ్వు పలికిన దానిని బట్టి సాక్ష్యం ఇచ్చుచు, నువ్వు ఇదిగో దేవునికి వ్యతిరేకంగా దూషణ మాటలు మాట్లాడావని నీతో ఒప్పించి నిన్ను ఎక్కడ పంపిస్తాడంటే, ప్రూఫ్ ఇచ్చి నిన్ను నరకానికి పంపిస్తాడు. నిన్ను నరకానికి పంపించడానికి ఆయన నిన్ను ఏర్పరచుకోలేదు. నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. అది గుర్తుపెట్టుకో. నిత్య జీవాన్ని ఇవ్వడానికి క్రీస్తును ఎలాగో అంగీకరిస్తున్నావో గుర్తుపెట్టుకో. క్రీస్తును ఎలాగో తెలుసుకుంటున్నావో గుర్తుపెట్టుకో. క్రీస్తును ఎలాగో స్వీకరించావో, క్రీస్తును ఎలాగో ప్రతిష్ఠించుకున్నావు నీ హృదయంలో గుర్తుపెట్టుకో. హనోకుకు అర్థమైంది, నిత్య జీవం ఎవరి వల్ల ఉన్నది? నిత్య జీవం ఎవరి వల్ల ఉన్నది? కాబట్టి ఈ లోకంలో ఉంటే ఒకవేళ ఈ మనుషులందరూ ఏం చేయొచ్చు? హనోకును కూడా పాడు చేయొచ్చు అని చెప్పేసి దేవుడు జీవంతోనే ఏం చేశాడు? అతను మరణము చూడలేదని బైబిల్ గ్రంథం రాసించాడు. మరణము చూడకుండా, అందుకే జీవంతో అనమాట. మరణాన్ని చూడలేదండి. మరణించిన వారందరూ తీసుకుని పోతున్నాడు దేవుడు. కానీ హనోకునైతే మాత్రం మరణించకుండా తీసుకుని వెళ్ళాడు. మరణించకుండా తీసుకుని వెళ్ళాడు. ఆలోచించండి, ఎంత నీతి కనుపరిచి ఉంటే ఈ లోకంలో, ఎంత యథార్థత కనుపరిచి ఉంటే ఈ లోకంలో. మరణం చూడకుండా ఈ వ్యక్తిని నేను తీసుకెళ్ళిపోవాలి అని దేవుడు నిర్ణయించుకుంటాడు. ఎంత పరిశుద్ధత కనుపరిచి ఉంటే మరణం చూడకుండా ఈ వ్యక్తిని నేను నా దగ్గరకు తీసుకొచ్చేయాలి అని అనుకుని ఉంటాడు. ఆలోచించండి ఒకసారి. సో ఏదైనా సరే దేవుని నిర్ణయం ఏంటండి? దేవుని నిర్ణయాన్ని కాదంటానికి నువ్వెవరు, నేనెవరు? దేవుని నిర్ణయాన్ని కాదంటానికి నువ్వెవరు, నేనెవరు? మన చేతిలో ఉన్న అవకాశము నాకు ఇష్టమైంది. యోనా అంటాడు కదా, నీకు ఇష్టమైంది కదా, నినివే ప్రజలను చంపివేయకుండా ఉండడానికి నీకు ఇష్టమైంది కదా, ఆ ప్రజలు నీ మాట వింటారని నీకు తెలుసు కదా, మరి ఇంకెందుకు నన్ను పంపో? ఎందుకు పంపాడు చెప్పండి? ఎందుకు పంపాడు? నేను మీతో చెప్పాను, గాడ్ ఆల్వేస్ గివ్స్ us two ways. దేవుడు ప్రతి సందర్భంలోనూ మనకు రెండు మార్గాలను ఇస్తాడు. ఒకటి నీతి మార్గము, ఒకటి నాశన మార్గము. నినివే ప్రజలకు కూడా రెండు ఆప్షన్స్ ఇచ్చాడు దేవుడు. మళ్ళా చెప్తే వింటాడు దేవుడు. పైనుంచి ఒక వాక్ పంపిస్తే వింటాడు నినివే ప్రజలందరూ, తెలుసు. కానీ దేవునికి ఒక మార్గం ఉందండి, ఒక ప్రణాళిక ఉందండి. ఆ ప్రణాళికలో వినాలి. సువర్తమానము నీ చెవుల ఎద్దకు వస్తున్నప్పుడు వినాలి. అది దేవుడు కోరుకుంటుంది. నా మాట వింటారా వినరా?
ఎలాగండి? నేను చెప్పాను చాలా చేదస్తాం. ఎవరికి? దేవుడికి. ఎందుకు చెప్పనా? ఆయన ఏదైతే అనుకున్నాడో అదే జరగాలి. ఇంకొకడు అసలు ఊరుకోడాను. దాన్నే మనం ఏమంటాం? చేదస్తాం అన్న. అందుకే నా మాట ఆయనకి ఏంటి? నా మాట వినాలి నా ప్రజలు. నేను ఎంతనైతే నా పిల్లలుగా పిలుచుకుంటున్నానో, ఎంతనైతే నా పిల్లలుగా అంగీకరించాలనుకుంటున్నానో వారు నా మాట ఖచ్చితంగా వినాలి. సో వినాలంటే రక్షించాలని డిసైడ్ అయిపోయాడు. ఎవరిని? నినివే ప్రజల్ని రక్షించాలని డిసైడ్ అయిపోయాడు ఆయన. కానీ వారు ఏం చేయాలి? ముందు రక్షింపబడడానికి ముందు ఏం చేయాలి? నేను పంపుతున్న వర్తమానము వినాలి. అందుకు యోనాను పంపించాడు. సింపుల్. ఆయన డిసైడ్ అయి ఉన్నాడు, నినివే ప్రజలు మారు మనసు పొందుతారని దేవుడికి తెలుసు. అందుకని యోనా వెళ్ళి వీధులలో దేవుని యొక్క వర్తమానము ప్రకటించిన వెంటనే రాజు మొదలుకొని వీధులలో ఉండేవారందరూ కూడా తమ యొక్క గోనె పట్టలు పట్టుకుని వచ్చి మోకాళ్ళుని దేవునికి ప్రార్థన చేశారండి. మీకు అర్థమైంది విషయం? ఇక్కడ విషయం ఏంటి? వినాలి. విషయం ఏంటి? దేవునికి వినాలి. నా వర్తమానము, నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా విధులు నేను మీకు ఆజ్ఞాపిస్తున్నవి మీ యొద్దకు వస్తున్నప్పుడు మీరు వినాలి. మీరు వింటే మీకు నిత్య జీవము, మీరు వింటే మీకు రక్షణ. అది దేవుడు తెలియపరుస్తుంది. అందుకనే బలి అర్పించుట కంటే ఏది శ్రేష్టం అని అన్నాడు? మాట వినుట శ్రేష్టము. దేవునికి నువ్వు బలులు అర్పించిన వారికి శ్రేష్టమైనది కాదు. బలులు యాక్టివేషన్ లో ఉన్నప్పుడే బలులు ఆయన కోరుకోలేదు. అవునా కాదండి? దేవునికి ఇష్టమైన బలి అని చెప్పేసి పట్టుకొచ్చాడు. ఎవరు? సౌలు. క్రొవ్వినవి దేవునికి ఇష్టమైనవి అని చెప్పేసి సౌలు పట్టుకొచ్చాడు. అప్పుడే అన్నాడు, బలులలో ఆయన స్వీకరించే సమయంలోనే అన్నాడు కదా, బలి అర్పించుట కంటే నా మాట వినుట శ్రేష్టం. నువ్వు బలి అర్పించకపోయినా పర్లేదు, నా మాట విను. బలి అనే ప్రోగ్రాం పెట్టిందే నువ్వు నా మాట వింటావని చెప్పేసి. కానీ నువ్వు నా మాట వినకుండా నువ్వు బలి అనే ప్రోగ్రాం దగ్గరికి వెళ్తావు ఏంటి? సో దేవునికి ఏది ఇష్టం? మాట వినుట ఇష్టము. ఆ రోజు హనోకు మాట విన్నాడు కాబట్టి ఎంత ఎక్కువ వినుంటాడండి. ఎంత ఎక్కువ విన్నాడు? దేవునితో కొనుపోబడే అంత ఎక్కువ విన్నాడు. ఈరోజు నీవు నేను ఎంత ఎక్కువ వినాలి? హనోకు అంత నీతిని కనపరచడానికి ఎవరు కారణం అంటే యేసుక్రీస్తు ప్రభు కారణము. ఆయన చూశాడు, నీ సంతానముకును స్త్రీ సంతానముకును వైరం కలుగజేతును అని అంటే ఆ వైరం ఏంటో తెలుసుకున్నాడు. సర్ప సంతానం అంటే ఏంటో తెలుసుకున్నాడు. స్త్రీ సంతానం అంటే ఏంటో అర్థమైంది. స్త్రీ ద్వారా ఒక పరిశుద్ధుడును ఒక రక్షకుడును దేవాది దేవుడు రప్పించబోతున్నాడా, ఆయన వల్ల నాకు రక్షణ ఉన్నదా, అయితే నేను ఆయన కొరకు ఎదురు చూడాలి అని అనుకున్నాడు. ఆయన కొరకు ఎదురు చూశాడు కాబట్టి, పునాదులు లేనప్పుడు పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూశాడు కాబట్టి, ఎలాగండి? పునాదులు లేనప్పుడు పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూశాడు కాబట్టి హనోకు ఎక్కడ ఉండాలి? నా యొద్ద ఉండాలి అని పిలుచుకున్నాడు. అర్థమైందా? సో వీరందరూ మన కొరకు ఎదురు చూస్తున్నారు. మనం కూడా ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం? యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాం. ఆ సమయం వచ్చినప్పుడు అందరము కలిసి ఎక్కడికి వెళ్తాం? మధ్యాకాశంలో మేఘారూరుడే. చూడండి ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఏమై ఉంటాడంట? ఎక్కడ ఉంటాడండి? చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 24వ అధ్యాయం 30వ వచనం చెప్తున్నాడు కదా. 24వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడే వచ్చును చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. ఈ రోజున ఉన్నతమైన వారు, ఘనమైన వారు ఎందరైతే ఇది మాకొద్దు అని తిరస్కరిస్తున్న వారు ఎందరు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా, అయ్యో ఎవరు వస్తున్నారు?
ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తున్నారు? మమ్మలను నరకములో పరద్రోయడానికి, మేము ఆయనను అంగీకరించలేదని మమ్మల్ని నరకంలో పరద్రోయడానికి ఎవరు వస్తున్నారు? యేసు ప్రభు వస్తున్నాడు. గర్జించు సింహం వలె వస్తాడు. ఇప్పుడు ఆయన ఇప్పటివరకు లోకంలో ఎవడో తిరుగుతున్నాడు గర్జించు సింహం వలె. ఆడు పని చేయడు, ఆడు పని చేస్తాడా? ఆడు పని చేయడు. అప్పుడు ఆయన గర్జిస్తాడు. ఆయన గర్జన ముందు ఈ లోకంలో ఏదియో నిలవబడదు, ఈ లోకంలో ఏదియో నిలవబడదు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అంటున్నాడు కదా, మహామహిమతోను ప్రభావంతోను మనుష్య కుమారుడు ఈ లోకానికి వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే అండి, ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలండి. ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అంటే ఎంతటి నీతిని కనుపరచాలి ఈ లోకంలో, ఎంతటి యథార్థతను కనుపరచాలి ఈ లోకంలో, ఎంతటి భక్తిని కనుపరచాలి ఈ లోకంలో. ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. మన నీతి దేవునిని మహిమపరిచేదిగా ఉండాలి, దేవునిని గణపరిచేదిగా ఉండాలి. ఈ లోకంలోని వ్యక్తులను గణపరిచేదిగా మన నీతి ఉండకూడదు. మన నీతి దేవుని యొక్క యథార్థతను కనుపరిచేదిగా ఉండాలి. అలా ఉంటే ఆయన మనల్ని ఏం చేస్తున్నాడండి? పరిశుద్ధ పరిస్థితి. మనం ఏం చేస్తాం తెలుసా అన్నాడు కదా, లోకమునకు తీర్పు తీరుస్తాం అంటున్నాడు. అంటే మనం పరిశుద్ధంగా ఉంటే మనకి ఏ అవకాశాన్ని ఇస్తున్నాడు? ఏ అవకాశాన్ని ఇస్తున్నాడండి? ఆలోచన చేయండి ఒకసారి. మనము లోకానికి తీర్పు తీరుస్తామంట. చిన్న విషయం పెద్ద విషయం? చిన్న విషయమా పెద్ద విషయమా? మనము యేసు ప్రభుతో కూర్చుని సింహాసనం మీద తీర్పు తీర్చడం అనేది చిన్న విషయం పెద్ద విషయమా? అంటే ఒక విషయం ఆలోచన చేయండి. పూర్వకాలం ముందు నీతిమంతులుగా ఉన్నవారు మన గురించి ఏం చేయొచ్చు? తీర్పు తీర్చొచ్చు. నేను చెప్తున్న మాట కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీ వలన లోకమునకు తీర్పు జరగవలసినది ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? ఏమన్నాడండి? చిన్న చిన్న విషయాల్లో మీరు జస్టిఫై చేసుకోవడానికి మీకు అర్హత లేదనుకుంటున్నారా? ఇది పాపము, ఈ వ్యక్తితో స్నేహం చేయడం పాపము అని నువ్వు జడ్జ్ చేయి. ఎలాగండి? ఎలా జడ్జ్ చేయాలి? నువ్వు పాపివి అని ఏ మనిషిని నువ్వు జడ్జ్ చేయద్దు, కానీ ఈ వ్యక్తితో స్నేహం చేయడం పాపం అని చెప్పేసి నువ్వు జడ్జ్ చేయి. ఓకేనా? ఈ ప్రదేశంలో నువ్వు ఉండడం పాపము అని నువ్వు జడ్జ్ చేయి. ఈ ప్రదేశము పాపకరమైనది అని నువ్వు జడ్జ్ చేయి. ఒకవేళ మహాభయంకరమైన పరిస్థితి ఉన్నది, విచ్చలవిడిగా డ్యాన్స్లు వేస్తూ విచ్చలవిడిగా ఉంటున్న ప్రదేశాలు ఉన్నాయి, ఆ ప్రదేశము పాపకరమైనది అని నువ్వు జడ్జి చేస్తే జడ్జి చేయవలసిన లేదా? జడ్జి చేయాలి, తీర్పు తీర్చాలి. ఆ ప్రదేశము పాపకరమైనది అని నువ్వు తీర్పు తీర్చాలి. అదే చెప్తున్నాడు. మీకు ఎలాంటి అవకాశం ఇస్తున్నాడో, మీరు పరిశుద్ధులై ఉండి నడలా మీరు లోకమునకు ఏం చేయబోతున్నారు? తీర్పు తీర్చబోచున్నారు. మీరు లోకమునకు ఏమి చేయబోచున్నారు అంటే తీర్పు తీర్చబోతున్నారు. మీరు గనక ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాలి, నేను పరిశుద్ధంగా ఎందుకు ఉండాలి అంటే, ఇదిగో నువ్వు పరిశుద్ధంగా ఉంటే లోకానికి తీర్పు తీర్చబోతున్నావు. నేను చెప్తున్న మాట కాదు, పరిశుద్ధాత్ముడు తనక లేఖనాల్లో రాయించిన మాట. మరలా చదువుతాం చూడండి. పరిశుద్ధుడు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా అత్యంత అల్పమైన వాటిని తీర్పు తీర్చుటకు మీరు ఎందుకు సందేహిస్తున్నారు? ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? లోకమునకు తీర్పు తీర్చడానికి దేవుడు ఏం చేశాడు? మీకు అవకాశాన్ని ఇచ్చాడు. మీరు పరిశుద్ధులుగా ఉంటే గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధుడు నేను అనుకుంటే కాదు, నా క్రియలలో, నా మాటలలో, నా మార్గంలో, నా విశ్వాసంలో, నా నీతిలో, నా యథార్థతలో నేను పరిశుద్ధంగా ఉంటే, క్రీస్తుని కనుపరిస్తే అన్నాడు కదా, క్రీస్తు సారూప్యం నాలో ఉండి ఎడలా. ఏ సారూప్యం నాలో ఉండాలి? క్రీస్తు సారూప్యము. క్రీస్తు పరిశుద్ధుడు. క్రీస్తు ఈ లోకానికి తీర్పు తీర్చును. క్రీస్తు ఈ లోకానికి తీర్పు తీర్చును. కాబట్టి నేను పరిశుద్ధుడనే ఉంటే, క్రీస్తు సారూప్యం నాలో ఉంటే, నేను కూడా లోకమునకు ఏం చేస్తాను? తీర్పు తీరుస్తాను. ఎందరైతే పాపులు ఉన్నారో ఈ రోజు నేను నీతిమంతులుగా జీవించి నేను సువార్త ప్రకటించిన వాడనైతే,
నా సువార్త ఎందరైతే అంగీకరించలేదో వారందరిని గూర్చి నేనేం చేయొచ్చు? తీర్పు తీరదొచ్చు. తీర్పు తీర్చే అవకాశాన్ని దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. నేను పరిశుద్ధుడిగా ఉండిన ఎడల. ఎలా ఉండిన ఎడల? పరిశుద్ధుడిగా ఉండిన ఎడల. ముందు పరిశుద్ధుడిగా ఉండాలి. అది కోరుకున్నాడు ఆయన. అది కోరుకున్నాడు ఆయన. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ఈ మాట ఒకళ్ళు ఉత్తి అనుకుంటారు మరలా. ప్రకటన గ్రంథము దానికన్నా ముందు 2వ అధ్యాయం 26వ వచనం. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? ఇప్పుడు వస్తుంది అధికారం. లోకమును పాపములను జయించుచు ఎటువంటి పాప సంబంధమైన క్రియలు చేయకుండా నేను గనక జీవిస్తే పరలోకమందున్న తండ్రి వలన నేను ఎలాంటి అధికారాన్ని అయితే పొందుకున్నానో మనుష్యులకు తీర్పు తీర్చే అధికారాన్ని ఈ లోకములో జయించు ప్రతివానికి, పాపం నుంచి జయించు ప్రతివానికి, పాపము నుంచి తప్పించుకుని జీవించే ప్రతివానికి నేనేం చేస్తున్నాను? నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా విధులను గైకొను ప్రతివానికి నేనేం చేస్తున్నాను? జనులను ఏలే అధికారమునిస్తున్నాను. ఇంకేమంటున్నాడు చూడండి. అతడు ఇనుప దండంతో వారిని ఏలును. వారు కుమ్మరవాణి పాత్ర వలె పగలగొట్టబడుదురు. ఎవరైతే సువార్తను అంగీకరించకుండా పాపంలో ఉన్నారో వారందరూ కూడా ఇనుప దండముతో మట్టి పాత్రలను పగలగొడితే ఎలా పగిలిపోతాయో అలాగూ పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కని ఇచ్చేదును. ఏం చేస్తాడండి? ఏం వేస్తాడంటండి? మరి అతనికి వేకువ చుక్కను ఇచ్చేదును. ఇంకేమంటున్నాడు చూడండి. 3వ అధ్యాయం 21వ వచనంలో. 3వ అధ్యాయము 20. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుడుగాక. ఎవరికైతే ఎంతమందికి అయితే చెవులు ఉన్నాయో ఆ మాటలన్నీ వినుడుగాక. మరలా చూడండి. 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా ఎక్కడ కూర్చోనిత్తును? ఆ సింహాసనం మీద కూర్చొనిత్తును. ధవలవర్ణమైన సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభు ఆసీనుడై ఉన్నాడు. ఈ లోకాన్ని జయించి, పాపాన్ని జయించి, మరణాన్ని జయించి, ఈ లోకంలో క్రీస్తుని అంగీకరించి పాపాన్ని జయించి మరణాన్ని జయించిన వాడు ఎందరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏ అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు? సింహాసనం మీద కూర్చుండే అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. ఎంత గొప్ప విషయం! ఈరోజు ఎంతమందికి అర్థమైంది ఈ విషయం? ఎంతమందికి అర్థమైంది ఈ విషయం? సింహాసనం మీద కూర్చోవడం అంటే మామూలు విషయం. మరలా అన్నాడు, సంగములతో ఆత్మ చెప్పు మాట చెవులు గలవాడు వినుగాక. సొల్లు కబుర్లే అనుకున్నావా? ఈడు అలాగే చెప్పాడులే, ఈడికి ఏం తెలియదులే అనుకున్నావా? ఇలా అలాగే చెప్తారులే అనుకున్నావా? నీ కొరకు ఒకటి దాచించబడింది. ఏంటది? నిత్యాగ్ని దాచించబడింది. సాతానుకును వారి సేనలకును సిద్ధపరిచాడు దేవుడు. నువ్వు అందులోకి వెళ్ళాలనుకుంటున్నావు. నీకోసం కాదు నరకం నీకోసం కాదు, నీకోసం పరలోకం, నిత్యజీవం నీకోసం. నువ్వు దేంట్లోకి వెళ్ళాలనుకుంటున్నావు అంటే సాతానుకు వారి సేనలకి దేన్నైతే దాచించాడు దాంట్లోకి వెళ్ళాలనుకుంటున్నావు. గుర్తుపెట్టుకో, ఆలోచన చేయండి. పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారు. నేను చెప్తున్న మాట కాదు, దేవుడు చెప్తున్న మాట. నువ్వు కనుక నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా ఈ లోకంలో జీవించినట్లయితే, దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చినట్లుగా ఈ లోకంలో నీవు నేను జీవించినట్లయితే మనలను ఆయన ఏం చేస్తాడు? పరిశుద్ధులుగా ఎంచుతాడు, పరిశుద్ధులుగా తీర్చుతాడు. ఈ లోకంలో పరిశుద్ధులుగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధులుగా ఉండడం అంటే ఏంటో ఆదికాండము 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం వరకు కూడా క్లియర్గా ఉందా లేదా? పరిశుద్ధులుగా జీవించడం అంటే ఏంటో ఉంది. సో అలాగ నువ్వు జీవిస్తే నువ్వు ఫిక్స్ అవ్వచ్చు కదా. అందుకని పౌలు గారు ఫిక్స్ అయ్యాడు, నేను యథార్థవంతుడిగా జీవించాను, భక్తిపరుడిగా జీవించాను,
నీతిమంతుడిగా జీవించాను, పరిశుద్ధుడిగా జీవించాను, ఇక మీదట నా కొరకు ఏది దాచించబడింది? జీవ కిరీటము దాచించబడింది. అంటే నీ ప్రవర్తన శ్రేష్టమైనది అయితే నువ్వు ఫిక్స్ అవ్వచ్చు, నీకు పరలోక రాజ్యం రాబోతున్నది అని నీకే తెలిసిపోద్దండి. అవునా కదా? ఎగ్జామ్ రాసి వచ్చినోడు తెలిసిపోద్ది ఎగ్జామ్ పాస్ అవుతాడు ఫెయిల్ అవుతాడా. అవునా? ఎగ్జామ్ బాగా రాసి వచ్చినాడు ఏమంటాడు? కాన్ఫిడెంట్గా కూర్చుంటాడు. అటు ఇటుగా ఉన్నవాడు చెప్పలేని అంటాడు. అసలు రాయలేనాడు ఇంకెందుకు సప్లిమెంటరీ ఫిక్స్ అవుతాను. ఏం ఫిక్స్ అవుతాను? అయిపోయింది ఇది, ఇంకా పుస్తకాలు పడేయకూడదు. ఇంజనీరింగ్లో ఏం చేసేవాళ్ళం అంటే ఎగ్జామ్ ఎంత టఫ్గా వస్తే అంత ఎక్కువ కాలం దాచుకోవాలి పుస్తకాలు, అంతే కదా? ఎగ్జామ్ పేపర్ వచ్చిన వెంటనే మరి 50-50 ఉందరా, ఏం చేద్దాం? పుస్తకాలు పడేయద్దు, నోట్స్లు పడేయద్దు. ఎక్కడ పెడదాం? రిజల్ట్ వచ్చిన తర్వాత అయిపోయింది అనుకో, అమ్మీ అయిపోయిందిరా బాబు. అర్థమైంది మీకు? అర్థం కాలేదా? అదే బాగా రాసుంటే ఇది ఖచ్చితంగా అయిపోద్దిరా, ఏ అవసరం లేదు, ఇంక ఏ పుస్తకాలు మనకు అవసరం లేదు. అవును కాదు? అంటే రాసినోడు తెలిసిపోతుంది ఎగ్జామ్ ఎలా రాశాడు. అక్కడ ప్రిపరేషన్ బట్టి బాగా ప్రిపేర్ అయితే రాసినోడికి తెలిసిపోతుంది. సో స్టూడెంట్కి ఎలా తెలిసిపోద్దో విశ్వాసికి కూడా తెలిసిపోద్ది. బాగా రాస్తున్నాడా లేదా, ఎగ్జామ్స్ బాగా రాస్తున్నాడా లేదా ఇక్కడ ఈ లోకంలో. శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, నష్టాలు, కష్టాలు ఎన్ని వస్తున్నాయో అన్ని విషయాలలో అవన్నీ ఎగ్జామ్సే. ఎగ్జామ్స్ బాగా రాస్తున్నావో లేదో నీకు తెలిసిపోద్ది. నేను చెప్తున్నాను, ఒక్కవేళ అలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్కసారైనా పొరపాటునైనా సరే నీ నోటి వెంబడి దేవుని దూషించావా, గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకో. చెప్పండి ఏమన్నా మనకి. నేను ఒక మాట చెప్తాను మీతో, ఒక మాట చెప్తాను. ఒక గుద్దుకి పగిలిపోయే చెక్క మీద ప్రయోగం చేయడం మంచిదా, ఎంతమంది గుద్దినా సరే పగలదో అనే చెక్క మీద ప్రయోగం చేయడం మంచిదా? ఎంతమంది గుద్దినా సరే పగలదో అనే చెక్క మీద ప్రయోగం చేయడమే మంచిది. నీకు ఎక్కువ శ్రమలు, ఎక్కువ శోధనలు వస్తున్నాయంటే దేవుడు నిన్ను ఎలాగ పరిగణించాడు? నువ్వు స్ట్రాంగ్ చెక్కవే, నువ్వు స్ట్రాంగ్ గా ఉంటావు, నువ్వు నిలబడతావు. డ్యూరబిలిటీ టెస్ట్ లో స్ట్రాంగ్ గా నిలబడిన దానికి 5 స్టార్ రేటింగ్ ఇస్తాడు. అవునా? 5 స్టార్ రేటింగ్ వచ్చిన దానికి ఏముంటుంది? నేను మీతో చెప్పాను, 6 వారాలకి 6 వారాలకు ఒకటే 6 వారాలకు ఒకటి ఇన్నోవాగా తయారైపోద్ది. 6 నెలలకు ఒకటే రోల్స్ రాయిస్ కార్ తయారవుతుంది. సంవత్సరానికి 2. ఏది కాస్ట్ ఎక్కువ? రోల్స్ రాయిస్ కాస్ట్ ఎక్కువ. రోల్స్ రాయిస్కి ఇంటిగ్రిటీ ఎక్కువ. మనం ఎలా ఉండాలి అది గుర్తుపెట్టుకోండి చాలు, ఇంకేం వద్దు. అదొక్కడు గుర్తుపెట్టుకోండి చాలు. మన జీవితంలో మరణ పర్యంతం వరకు అదొక్కడు గుర్తుపెట్టుకోండి చాలు. అవర్ ఇంటిగ్రిటీ ఈస్ ఇంపార్టెంట్, అవర్ వాల్యూ ఈస్ ఇంపార్టెంట్. 6 నెలల్లో అయిపోతుంది, 36 లక్షలకు వచ్చేస్తుంది. 6 నెలల్లో అయిపోతుంది, 36 లక్షలకి వచ్చేస్తుంది. 6 వారాలు అయిపోతుంది, 36 లక్షలకి వచ్చేస్తుంది. 6 నెలలు పడుతుంది, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, 9 కోట్లు, 14 కోట్లు. అదేనా? అర్థం కాలేదా? ఎంత వాల్యూ? ఎంత డిలే అయితే అంత వాల్యూ అండి, గుర్తుపెట్టుకోండి. ఎంత డిలే అయితే అంత వాల్యూ. డ్రింకర్స్గా తెలుస్తుంది వైన్. ఎంత ఓల్డ్ అయితే వైన్ ఎంత ఓల్డ్ అయితే అంత వాల్యూ. అంటే కన్జ్యూమ్ చేయడానికి వేగిరి పడకూడదు. అవని టైం రాని ఎంత డిలే అయిందో అంత వాల్యూగా దేవుడు నిన్ను వచ్చబోతున్నాడు. ఎంత డిలే అయితే అంత వాల్యూగా వచ్చబోతున్నాడు. సో దాని గురించి నువ్వు ఆందోళన పడి దీనిని మర్చిపోక, దీన్ని నీతిని, యథార్థతను, దేవుని యందు విశ్వాసంగా జీవించడాన్ని విడిచిపెట్టుకో, మర్చిపోకు. దేనిని ఎంచుకోకు, లోకంలో దేనిని ఎంచుకోకు, క్రీస్తుని మాత్రమే ఎంచుకో. క్రీస్తుని మాత్రమే ఎంచుకో. హనోకు ఎంచుకున్నాడు, క్రీస్తుని చూశాడు. హనోకు ఎంచుకున్నాడు, క్రీస్తుని చూశాడు. క్రీస్తుని చూసి ముందుకు నడుచుకున్నాడు. క్రీస్తుని చూసి ముందుకు కొనసాగాడు. క్రీస్తుని గురించి పరలోకమందున తండ్రి అయిన దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని హనోకు పట్టుకున్నాడు. కాబట్టి
విశ్వాసంలో సన్నగిల్లలేదు, దేవునితో నీతిమంతుడు అని తీర్పు పొంది ఏమయ్యాడండి? దేవుని యొద్దకు కొనుపోబడ్డాడు మరణం చూడకుండా. మనం కూడా నీతిమంతులము అని తీర్పు పొందితే మనం కూడా ఏం చేస్తామంటే మరణం చూడకుండా దేవుని యొద్దకు కొనుపోబడతామని మీ అందరికీ ప్రేమతో హెచ్చరిస్తూ శ్రద్ధగా వాక్యం మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.